దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక రోజు చూసే భాగ్యాన్ని దేవుడు మనకి అందరికీ ఇచ్చారు. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక మంగళవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవుని వందనాలు. చూడండి, కీర్తన గ్రంథం 108వ అధ్యాయము మొదటి వచనం అంటున్నాడు, దేవా నా హృదయము నిబ్బరముగానే ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయను, స్వరమండలమా సితారా మేల్కొనుము అంటున్నాడు. దేవుని యొక్క పిల్లలమైన మనం ప్రతి క్షణం కూడా సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా ఉంటే మనకెంతో మంచిదిగా ఉంటుంది. ఆ దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అనుక్షణం కాచి కాపాడుతున్న దేవునికి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, ఎన్నిసార్లు స్తుతించినా ఆ స్తుతి అనేది దేవాది దేవునికి చెల్లించినప్పుడు దేవుడు నీ పట్ల ఆనందించేవాడు ఉంటాడు. ఆ దేవాది దేవుడు నీలో ఉండటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాడు. వీళ్ళరా, మరి ఎన్ని సంపాదించుకున్నా మనం దేవుని గణపరచకపోతే, దేవుని స్తుతించకపోతే, దేవుని హెచ్చించకపోతే మనం ఎన్ని సంపాదించినా అంతా కూడా శూన్యం, అర్థమైపోతుంది. కనుకని దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పట్ల మరి ఆయన అద్భుతమైన కార్యం చేయాలని మేమంతా మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కనుకని మన హృదయము ఎంతో సంతోషంగా ఉంచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని మాటకు మనం విధేయత చూపించిన వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.